ప్రపంచ దేశాలన్నిటికీ తామే నాయకులం అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ, అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిన కెనడాలోనూ సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదనే చేదు నిజం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కు అత్యంత సన్నిహితుడైన ప్రణయ్ పాథోల్ తనకు ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని పంచుకోవడంతో పాశ్చాత్య దేశాల వైద్య వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్న అతనికి ఎండోస్కోపీ పరీక్ష కోసం ఏకంగా 6 వారాల పాటు వేచి చూడాలని అక్కడి వైద్యులు చెప్పడం విస్తుగొలుపుతోంది. అత్యవసర సమయంలో కూడా వైద్యం అందడం లేదని, నరకం కనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అమెరికాలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఒక మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కంటే దారుణంగా మారిందని, అక్కడ చికిత్స పొందడం అంటే అంతులేని వేచి చూపు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వారికి అక్కడ సరైన సమయంలో వైద్యం అందడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. విదేశాల్లో వైద్యం అంటే కేవలం ఖరీదైనది మాత్రమే కాదు, అది రోగి సహనాన్ని పరీక్షించే ఒక సుదీర్ఘ పోరాటం. ప్రాణం పోతున్నా సరే అపాయింట్మెంట్ దొరకనిదే అక్కడ డాక్టర్ కనీసం రోగిని పలకరించే పరిస్థితి కూడా లేదు. ఇదే సమయంలో మన భారతదేశంలో వైద్య వ్యవస్థ ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా అందుబాటులో ఉందో మనం ఒక్కసారి గమనించాలి. ఇక్కడ ఏ చిన్న గలీలో చూసినా నిమిషాల్లో డాక్టర్ అందుబాటులోకి వస్తారు. అమెరికా లాంటి దేశాల్లో 6 వారాల వెయిటింగ్ పీరియడ్ అంటే ఆ రోగి ప్రాణాలు గాల్లో దీపం లాంటివి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మనం ఒకసారి అమెరికా, కెనడా మరియు బ్రిటన్ వంటి దేశాల్లోని వైద్య పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే అక్కడ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ను కలవాలంటే నెలల తరబడి వేచి చూడడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. ప్రణయ్ పాథోల్ విషయంలో జరిగింది కేవలం ఒక చిన్న ఎండోస్కోపీ పరీక్ష కావచ్చు, కానీ దానికి కూడా 6 వారాల అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అక్కడి వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. అమెరికాలో ఒక సాధారణ జ్వరం వచ్చినా లేదా ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినా ముందుగా ఫ్యామిలీ డాక్టర్ను కలవాలి, ఆయన రిఫర్ చేస్తేనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యలో జరిగే ఇన్సూరెన్స్ క్లియరెన్స్ ప్రక్రియ, పేపర్ వర్క్ ఒక రోగిని శారీరక వ్యాధి కంటే మానసిక వేదనకు ఎక్కువగా గురి చేస్తూ ఉంటాయి. ఇదే మన భారతదేశంలో చూసుకుంటే మీకు ఏ సమస్య ఉన్నా సరే, అది గుండె జబ్బైనా, గొంతు సమస్య అయినా, లేదా ఒక ఐ ఆపరేషన్ అయినా సరే, మీరు నేరుగా దేశంలోనే అత్యుత్తమ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అరగంటలో చెకప్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం కూడా లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల వరకు రోగికి తక్షణ చికిత్స అందించడమే లక్ష్యంగా మన వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అమెరికాలో ఒక అంబులెన్స్ వచ్చి రోగిని పికప్ చేసుకుంటేనే $1,000 బిల్లు వేస్తారు. అక్కడ సామాన్యుడు ఆసుపత్రి మెట్లు ఎక్కాలంటేనే గజగజ వణుకుతూ ఉంటారు. ఇన్సూరెన్స్ లేని రోగికి అక్కడ వైద్యం అందడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ భారత్లో నిరుపేదలకు కూడా ఉచితంగా ఆపరేషన్లు చేసే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలున్నాయి. అత్యున్నత సాంకేతికతతో కూడిన వైద్యం మన దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది. అందుకే నేడు వేలాది మంది విదేశీయులు కూడా తమ దేశాల్లోని వెయిటింగ్ లిస్టులు భరించలేక, వైద్య ఖర్చులు భరించలేక మెడికల్ టూరిజం పేరుతో మన దేశానికి క్యూ కడుతూ ఉన్నారు. వైద్య ఖర్చుల విషయానికి వస్తే భారత్ మరియు అమెరికా మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. అమెరికాలో ఒక రాత్రి ఆసుపత్రిలో పడుకుంటే అయ్యే ఖర్చు మన దేశంలో ఒక పేదవాడి జీవితకాల సంపాదన కంటే ఎక్కువగానే ఉంటుందట. ఉదాహరణకు అమెరికాలో హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే దాదాపుగా 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతోంది. అదే ఆపరేషన్ మన దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో కేవలం 2 నుంచి 5 లక్షల రూపాయల్లోనే పూర్తయిపోతోంది. కేవలం ఖర్చు మాత్రమే కాదు, అక్కడ వైద్యం కోసం రోగి పడే అవస్థలు కూడా వర్ణనాతీతం. ప్రణయ్ పాథోల్ తన గొంతు సమస్య కోసం బాధపడుతున్న ఇబ్బందిని చూసి ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పులేదు. ఎందుకంటే అక్కడ డబ్బు ఉన్నా సరే సమయానికి సేవలు అందడం లేదు. కెనడాలో ఇటీవలే ఒక భారతీయ వ్యక్తి గుండె నొప్పితో 8 గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో వేచి చూసి ప్రాణాలు కోల్పోయిన ఘటన మనందరినీ కలిచివేసింది. ఒక అగ్రరాజ్యంలో ప్రాథమిక వైద్యం కోసం 8 గంటలు వేచి చూడాల్సి రావడం ఆ దేశ వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట. అదే మన దేశంలోనైతే గుండె నొప్పి అని వెళ్తే నిమిషాల్లోనే ఈసీజీ చేసి అత్యవసర చికిత్స మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడ డాక్టర్లు రోగిని దైవంగా భావించి ప్రాణాలు కాపాడడానికి శ్రమిస్తూ ఉంటారు. భారతదేశంలో డాక్టర్ పేషెంట్ రేషియో పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సేవలు అందించడంలో మాత్రం మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఏ ఫార్మసీకి వెళ్ళినా మందులు వెంటనే దొరుకుతాయి. కానీ విదేశాల్లో ఒక చిన్న పెయిన్ కిల్లర్ కావాలన్నా కూడా
డాక్టర్ రాసిన చీటీ అంటే ప్రిస్క్రిప్షన్ తప్పకుండా ఉండాలి. అది లేనిదే ఏ షాపు వాడు మందు కూడా ఇవ్వని పరిస్థితి. ఈ అతి నియంత్రణ కూడా అక్కడి రోగులకు శాపంగా మారింది. చివరికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, టెక్నాలజీలో దూసుకుపోతున్న అగ్రరాజ్యాలు తమ పౌరుల ప్రాణాలను కాపాడడంలో మాత్రం వెనుకబడిపోతున్నాయి. ఎలన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరుడే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో తమ దేశ వైద్య వ్యవస్థ నిరసిస్తూ పోస్ట్ పెట్టాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో వైద్య సదుపాయాలు చాలా సునాయాసంగా, వేగంగా అందుబాటులో ఉండడం మనమందరం గర్వించదగ్గ విషయం. మనకు ఏదైనా అనారోగ్యం వస్తే గంటల వ్యవధిలోనే స్కానింగ్ రిపోర్ట్లు చేతికొస్తాయి. ఆ రోజే స్పెషలిస్ట్ సర్జరీ కూడా చేసేస్తారు కూడా. కానీ అమెరికా, కెనడాలో ఒక స్కాన్ కోసం నెలల తరబడి వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి. ఆ నిరీక్షణలో రోగి పరిస్థితి విషమించినా ఎవరూ బాధ్యత తీసుకోరు కూడా. ఈ పోలికలను చూస్తుంటే భారతదేశం మెడికల్ హబ్ గా ఎందుకు మారుతుందో స్పష్టమవుతోంది. అమెరికాలో వైద్యం అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. అక్కడ రోగి కంటే ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలే ముఖ్యం. కానీ భారత్లో వైద్యం అనేది ఒక సేవగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఉంది. ప్రణయపాతులు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం ద్వారా పాశ్చాత్య దేశాల్లోని భ్రమలు తొలగిపోయాయి. అభివృద్ధి అంటే కేవలం ఆకాశ హర్మ్యాలు, మెరిసే రోడ్లు మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే వైద్య వ్యవస్థ కూడా అని ఈ ఘటన నిరూపించింది. మన దేశంలోని డాక్టర్లు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంత గొప్పవో ఈ అంతర్జాతీయ పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతోంది. అందుకే భారత్లో వైద్యం సునాయాసం మాత్రమే కాదు, అది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది మరియు మానవీయమైనది అని గర్వంగా చెప్పవచ్చు.